మరో 2 ఏళ్ళు కళ్ళు మూసుకోండి, మన ప్రభుత్వం వచ్చాక న్యాయం చేస్తాను. ఇవి జగన్మోహన్ రెడ్డి గారు నిన్నటి రోజున ఏదైతే పులివెందుల పర్యటనలో భాగంగా కొంతమంది ఎవరైతే కాలనీ వాసులు రోడ్డు విస్తరణలో భాగంగా వాళ్ళ ఇల్లు కూల్చేస్తున్నారో దానికి సంబంధించి నష్టపరిహారం విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మాట్లాడగా ఆయన చెప్పిన మాటలు ఇవి. అయితే ఈ యొక్క అంశానికి సంబంధించి పూర్తి విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే వెంకట్, మన వీక్షకులకు కూడా. సార్, ఒక పక్క ఇల్లు కూల్చేస్తున్నారు, నష్టపరిహారం విషయంలో కొద్దిమేర ఆలస్యమయ్యేటువంటి అవకాశాలు చాలా పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఈ విషయాన్ని మీరే ఖచ్చితంగా సాల్వ్ చేసి పెట్టండి, లేకపోతే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళండి అంటే జగన్మోహన్ రెడ్డి గారేమో మరో 2 ఏళ్ళు లేకపోతే మరో 3 ఏళ్ళు కళ్ళు మూసుకోండి, మన ప్రభుత్వం వస్తుంది, అప్పుడు మీకు న్యాయం చేస్తానని చెప్పేసి మాట్లాడుతున్న పరిస్థితి. ఎలా అర్థం చేసుకోవాలి ఈ వ్యాఖ్యల్ని? ఇది సర్వరోగ నివారణ లాగా ఆయన ఒక స్టాక్ మంత్రం పెట్టుకున్నాడు. ఇది రెడీ ఆన్సర్. అంతేగాని నేను ప్రభుత్వంతో తను ఇవాళ ఒక ప్రతిపక్ష పార్టీలో ఉన్నాడు, హోదా లేకపోయినా నాయకుడే కదా. మరి ఇలాంటప్పుడు ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వంలో పని చేయించాలి, కానీ నా ప్రభుత్వం వస్తే నీకేమైనా గ్యారంటీ ఉందా? ఒకటి. తర్వాత మొన్నెవరో క్యాన్సర్ వస్తే ఒక పాపకి క్యాన్సర్ సాయం చేయమని అడిగితే పార్టీ నుంచి చేయొచ్చు కదా, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత చేస్తుంటే పూజారి వచ్చారాక అమావాస్య ఆగుతుందా అని వెనకటి రోజుల్లో ఒక సామెత ఉండేది. దాని మానన్నది వెళ్ళిపోతూ ఉంటుంది, పూజారి రావచ్చు రాపోవచ్చు. అట్లాగే ఆ పాపకి పార్టీ తరఫున లేకపోతే ఆయనకి ఏమన్నా తక్కువ ఆస్తి ఉందా? 45,000 కోట్ల రూపాయల ఆస్తులు జప్తులోనే ఉన్నాయి. అవి కాకుండా అనేక వ్యాపారాలు బహిరంగంగా జరుగుతున్నాయి, అన్ని కంపెనీలు ఉన్నాయి. అలాంటప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళినా స్పెషల్ ఫ్లైట్లో వెళ్తాడు. జైల్లో ఉన్న వ్యక్తుల్ని పలకరించడానికి కూడా 40 లక్షలు 50 లక్షలు పెట్టుకుని ప్రత్యేక హెలికాప్టర్ వేసుకెళ్తాడు. ఆ పిల్లకి ఒక 2 లక్షలు 3 లక్షలు ఏమన్నా ఇవ్వచ్చు కదండి. మొత్తం ఇవ్వకపోయినా వాళ్ళు ఇంకోసారి అడుగుతారు, ఇదిగన్నా పలానా జగన్మోహన్ రెడ్డి గారు ఒక 3 లక్షలు ఇచ్చారు, మీరు ఒక 2 ఇస్తే మా పిల్ల ప్రాణం నిలబడతాని చెప్పుకుంటారు కదా. లేదు, పార్టీ తరఫున ఇవ్వచ్చు. లేదు, ఆయన ఒక డిఓ లెటర్ రాయొచ్చు, చీఫ్ మినిస్టర్ ఫండ్ నుంచి పలానా అమ్మాయికి ఇవ్వండి అని ఆయన కూడా రాయొచ్చు. ఏం తప్పే ఉంది? ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా రాయొచ్చు, ఒక శాసనసభ్యుడిగా కూడా రాయొచ్చు, ఒక పార్టీకి చెందిన వ్యక్తిగాను, లేకపోతే ఒక బాధ్యత గల పౌరుడు కూడా రాయొచ్చు. అది జీనియన్ కేసు అయితే వాళ్ళు కూడా సీఎం కార్యాలయం వాళ్ళు కూడా ఎంక్వైరీ చేసి ఇస్తారు కూడా. ఇచ్చిన సందర్భాలు అనేకం ఉంటాయి. అది కాకుండా ఇప్పుడు వాళ్ళు రోడ్డు విస్తరణలో మా కొంత స్థలం పోతుంది, దానికి నష్టపరిహారం ఇప్పించడంలో మీరు కూడా తోడ్పాటు అందించండి, త్వరగా అందేలాగా చేయండి అని. పోయేది ఎట్లాగ పోద్ది, విస్తరణ కోసం కానీ వేరే పనికి తీసుకోవట్లా. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే కొంచెం త్వరగా పని చేయిస్తే ఈయన ఏదైనా లెటర్ రాస్తే పని అవుతుంది కదా. లేదా అసెంబ్లీలో ప్రస్తావించిన పలానా ఊళ్ళో ఇప్పట్ల దగ్గర ఊరు, అది ఆ క్రాస్ రోడ్ దగ్గర లింగాల మండలం. అసలు యాక్చువల్గా ఆయన అతని దగ్గరికి వెళ్దామని చూశాడు, దస్తగిరి దగ్గరికి, ఆ మర్డర్ కేసులో. అది సొంత పార్టీ వాళ్ళే ఉన్నారు, కొంతమంది కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. మళ్ళీ అదే వివేకానంద రెడ్డి గారి హత్య కేసు ఉదంతం మళ్ళీ రిపీట్ అవుతుంది. అక్కడికి వెళ్తే ఎవరు చంపారు ఏంటి అన్నప్పుడు ఆయన రవీంద్రనాథ్ రెడ్డి గారి కుటుంబానికి సంబంధించిన ఆస్తి పత్రాలు కూడా ఆయన దగ్గర దొరికినాయి అంటున్నారు, పెద్ద దస్తగిరి దగ్గర. మళ్ళీ నేను వెళ్ళి ఈ కేసు బయట పెడితే మళ్ళీ మనకు కడుపు చించుకుంటే రోడ్డు మీద పడేది మనకు పేగులే కదా. అందుకని ఆయన అసలు అది వెళ్ళినందుకు అటు వెళ్లకుండా ఇటు తిప్పాడు రూట్ని. లింగాల మండలం ఇప్పట్లో ఏదో గుడి ఉంటే అవి శివుడి గుడి, అక్కడ ఆశీర్వాదం పొందాం, నేను కూడా హిందువుని అనిపించుకోవాలని ఎక్కువ తాపత్రయపడుతున్నాడు ఆయన. ఈ తిరుమల లడ్డు అపచారం తర్వాత హిందువుల మనోభావాలు దెబ్బతున్నాయి కాబట్టి ఇప్పుడు తను హిందువు అనిపించుకునేందుకు ఎక్కడ అవకాశం వచ్చినా వదలటల్లా. రెండోది ఏంటంటే, ఒక పూర్వకాలం నుంచి ఒక పూజారి ఉన్నాడు అనుకోండి, ఆయన పెద్ద కుత్తు నామాలు వేసుకోక్కర్లేదు, మెడల నిండా రుద్రాక్ష మాలలు వేసుకోక్కర్లేదు. కానీ కొత్త పూజారి అనుకోండి, అతను అవన్నీ పెట్టుకుంటే కానీ ఈయన పూజారిని గుర్తించరు. అట్లాగే ఇప్పుడు ఆయన హిందువు అనిపించుకోవటం కోసం ఎక్కడ వీలైతే అక్కడ, మరీ ముఖ్యంగా పులివెందుల ప్రాంతంలో వెళ్ళినప్పుడు ఆ గుడుల దగ్గరికి వెళ్ళి ఆ గుడుల్లో పూజ చేయించుకుని ఆశీర్వచనం తీసుకుంటున్నాడు. ఈ జన్మలో చేసిన పాపాలు, గత జన్మలో చేసిన పాపాలు, వచ్చే జన్మలో చేయబోయే పాపాలు, వీటన్నిటికీ పరిహారం కలిగించమని శివుణ్ణి వేడుకునే విధంగా తీసుకుంటారు కదా, వేదాశ్రయం తీసుకున్నాడు. అది ఆ సందర్భంలో ఆయన ఆ మాట చెప్పడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు 29లో కూడా నువ్వు వస్తే ప్రజల్ని రఫా అమ్మవారి జాతరలో గొర్రెపోతులను కోస్తాను అన్నప్పుడు ప్రజలు నీకు ఎట్లా ఓటేస్తారు?
రెండోది, నువ్వు అమరావతి విషయం మీద ఇక్కడ ఒక మాట చెబుతున్నావు, ఢిల్లీలో ఒక మాట చెబుతున్నావు. తర్వాత 3 రాజధానులు కడతా అన్నావు, ఏ రాజధాని కట్టలేదు. షర్మిల్ గారు చెప్పినట్టు అమరావతిలో కూడా ఇటుక మీద ఇటుక కూడా పెట్టలేదు. మళ్ళీ ఇదిట్టా ఉండగా 3 రాజధానులు వదిలేసి మళ్ళీ ప్లాన్ బి అని ఇంకోటి తీసావు. ఎన్ని ప్లాన్లు తెస్తావు నువ్వు? అది రాజధానా లేకపోతే ఏమన్నా మరుగుదొడ్డా? నువ్వు రకరకాల ఇటు ఒక తలుపు పెడతాను, అటు ఒక తలుపు పెడతాను, ఒకసారి కిటికీ పెడతాను. రాజధాని ప్రజలకు సంబంధించిన దానికి ఒక తిక్క నేము, ఒకటి జోకర్ నేము, మావి గన్ అని ఒక పేరు పెట్టాడు. అదేంద్రా మావి గన్ ఏంటి? అసలు రాష్ట్రంలో 5 కోట్ల ప్రజలకు సంబంధించిన అంశం నీకు ఒక జోక్ కింద ఉందా అని అన్నారు అందరూ. నువ్వు ఒక జోకర్గా మారేవని ఆయన కూడా హేళనగానే పెట్టాడు ఆ పేరు పెట్టడం కూడా. ఏంటంటే ఆఫ్టర్ ఆల్ మీ రాజధానికి ఒక పేరు కూడా అన్నాను. తర్వాత అసలు ఇట్లాంటి పేరు ఎంతో సృజనాత్మకతతో సృష్టించాడని ఆయన భజనాపరులు చెప్పటం మొదలెట్టారు. నిజంగా కనుక అట్లాంటి మంచి పేరు అసలు ఇంతవరకు ప్రపంచంలో ఎక్కడ లేని పేరు అని చెబుతున్నారు కదా. అతి పవిత్రమైంది, అతి సృజనాత్మకమైందని. అలాంటప్పుడు ఆయన మనవరాల్లో పుట్టినప్పుడు ఆ పేరు పెట్టుకోవచ్చు. నేను రాజధానికి పెడదాం అనుకున్నా కానీ దురదృష్టవంతులు వాళ్ళు పెట్టించుకోలేకపోయారు. కాబట్టి నా మనవరాలకే పెట్టాను ఆయన ఆ రోజు బహిరంగ ప్రకటన చేయాలి. మావి గారిని ఊరికే పోలేదు, మా ఇంట్లో కుటుంబ సభ్యులకే పెట్టుకున్నానని. అప్పుడు రాక ఈయన జగన్ అనేవాడు ఊళ్ళల్లో పిలవట్లా, మావి గనగానే ప్రసిద్ధుడయ్యాడు. మరి ఎవరైనా వెళ్ళినప్పుడు వాళ్ళ సమస్యలను నేను అసెంబ్లీలో ప్రస్తావిస్తాను, ముఖ్యమంత్రికి లెటర్ రాస్తాను, లేదు సంబంధిత మంత్రిని కలిసి నేను మాట్లాడతానని ఎప్పుడైనా పూర్వం చెప్పేవాళ్ళు. ఈయనేంటో నా ప్రభుత్వం రావాలంటే నీ ప్రభుత్వం రావడానికి ఇదేమన్నా రిగ్గింగ్ చేసి రాగలుగుతావా, లేకపోతే జనాల్ని నరికి రాగలుగుతావా? రప నరికినంత మాత్రాన ఎవరు గెలవలేరు. బటన్ నొక్కాలాళ్ళు, బటన్ నొక్కేది వాళ్ళే. చంద్రసారి నొక్కలా, ఎవరు నొక్కలా. ఇప్పుడు ఈ రప సంపుతాను, రేపు పాదయాత్రతోనే సినిమాలు చూపిస్తానంటే ఇంకా ఎట్టా వస్తుంది ప్రభుత్వం? తర్వాత పార్టీలో ఏమైనా పెద్ద మనుషులు ఉన్నారా అంటే నీకన్నా రౌడీజంగా వాళ్ళు మాట్లాడుతున్నారు. నువ్వు చెప్పింది ఏదో పెద్ద మార్గదర్శనం, ఇది బాగుంటుంది అనుకుని. కాబట్టి నేను నువ్వు వచ్చారాక ఆగవు పనులు. ప్రభుత్వం కూడా తన పని తను చేసుకుంటుంది. ఇంకోటి ఏంటంటే పులివెందుల్లో కూడా ఈయన అక్కడ సమస్యల గురించి ప్రస్తావించకపోయినా సహజమైన రీతిలో ప్రభుత్వం తన పని తను చేసుకుంటా అనేక సమస్యలు పులివెందుల్లో కూడా పరిష్కరిస్తుంది. ఈయన ప్రస్తావన లేకుండానే, ఈయన ప్రమేయం కూడా లేకుండా. కాబట్టి ఏ సమస్యలైనా ప్రభుత్వం ఒకరోజు అటు ఇటుగా పరిష్కరిస్తుంది. ఈయన వచ్చే 29 దాకా ఆగండి అంటున్నాడు కదా, అది ఒక పరిపక్వత కలిగిన నాయకుడు చెప్పే మాటలైతే కాదు వెంకట్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెంకట్. మన వీక్షకులు.